సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు అందరూ ఎక్కడ ఇద్దరు కలిసినా ఈవెంట్ కానీ ఏమున్నా ఇంట్లో కానీ బయట కానీ పేపర్లు, టీవీలు, మ్యాగజైన్లు, ఛానల్స్, యాప్లు అన్నీ ఏమున్నాయి? గోల్డ్ గోల్డ్ గోల్డ్. అయితే ఈ గోల్డ్ ప్రొద్దుటూరు చాలా ఫేమస్ అన్నమాట. ఆ ప్రొద్దుటూరు గోల్డ్ చరిత్ర ఏందో చూద్దాం. ఈ ఏదైతే ప్రొద్దుటూరు గోల్డ్ అంటామో భారత్లో ముంబై తర్వాత ఇదే అన్నమాట. ఎందుకు ప్రొద్దుటూరు గోల్డ్ ఫేమస్ అయింది, ప్రొద్దుటూరులో ఏం జరిగింది అనేది చూద్దాం. బంగారం వ్యాపారంలో ఇండియాలో ఫస్ట్ ముంబై, బాంబే ఫేమస్, ముంబై తర్వాత గోల్డ్ ఎక్కువగా బిజినెస్ జరిగేది ప్రొద్దుటూరులో. ఈ ప్రొద్దుటూరు ఎక్కడైతే ఉందో అంటే దీన్నే ముంబై తర్వాత అంటే ఇండియాలోనే ముంబై తర్వాత దీన్ని ప్రొద్దుటూరుని పసిడి పురి అని పిలవడం జరుగుద్ది. అంటే జనరల్గా బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరు కూడా ఇష్టపడని వాళ్ళు లేరు. అంటే ఎక్కువ తక్కువ అటు ఇటుగా, కానీ అందరికీ గోల్డ్ అనగానే ఒక విధమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా మహిళలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఈ ప్రొద్దుటూరు బంగారం ఏదైతే ఉందో అక్కడ కల్తీకి మాత్రం ఏమాత్రం ఆస్కారం ఉండదు, అందుకే ఫేమస్ అయింది అది. అయితే తర్వాత అక్కడ నాణ్యతలో కానీ తూకంలో కానీ తేడాలు ఉండవు. అంటే ఎంతైతే ప్యూరిటీ కానీ తూకంలో కానీ అంటే తేడా అనమాట. అంటే మోసాలు ఉండదు అని అనమాట. అంటే ఖచ్చితమైనటువంటి ధర ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అంటారు దాన్ని. ఈ ఖచ్చితమైన ధర ఉంటుంది. రెండోది కోరినటువంటి డిజైన్లో వాళ్ళు నగలు తయారు చేయడం, అద్భుత ప్రతిభ కలిగినటువంటి స్వర్ణకారులు అక్కడ కొల్లలు ఉన్నారు ఏది ప్రొద్దుటూరులో. అయితే అక్కడ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ కావాలి అనుకుంటే వైఎస్ఆర్ జిల్లా, ఇప్పుడు ప్రొద్దుటూరు ఏదైతే ఉందో వైఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్ల పైన చరిత్ర ఉంది ఏది ప్రొద్దుటూరుకి. అయితే ఒకప్పుడు ఈ ప్రొద్దుటూరు అనేది చిన్న విలేజ్ అన్నట్టు. అయితే అక్కడ నీలిమందు బిజినెస్ ఎక్కువ జరిగేది. దాన్ని ఆ నీలిమందు బిజినెస్ ఏదైతే ఉందో స్థానికంగా ఆ ప్రొద్దుటూరులో అమ్మవారిశాల అని ఒక మెయిన్ బజారు, అంటే జనరల్ మెయిన్ రోడ్ అంటారు ఊళ్ళల్లో, ఆ మెయిన్ రోడే అమ్మవారిశాల అనమాట. అయితే అక్కడ వాళ్ళు ఈ నీలిమందు వ్యాపారం చేస్తూ ఉండేవారు. వీళ్ళు ఏం చేసేది నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకి ఎగుమతి చేసేవాళ్ళు. అయితే అంటే రాను అప్పటి నుంచి జరిగిన తర్వాత వాళ్ళంతా చేసిన తర్వాత కాలక్రమేణా ఆ నీలిమందు బిజినెస్ అంటే అంతగా ఆదరణ లేకపోవడంతో వాళ్ళు ఏం చేశారు, బంగారం వైపు వాళ్ళు బిజినెస్ని మార్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళంతా అప్పట్లో 100 ఏళ్ల కిందట ఓన్లీ ఒక 20 మందే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత వీళ్ళు నమ్మకంతో ఈ బంగారం వ్యాపారం సాగించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక ఆడించి ఆ 20 మంది వాళ్ళ కొడుకులు అనుకోండి, బిడ్డలు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇట్లా 10ల సంఖ్యలోకి బిజినెస్లు పెరిగి 100లోకి పోయినాయి. ఇప్పుడైతే 100లో ఉన్నాయి షాప్సే. అయితే వీళ్ళు ఏదైతే షాప్స్ పెట్టిరో స్వర్ణకారులు ఉంటారు, అంటే చేసేవాళ్ళు, వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. ఈ 100లో ఉంటే వాళ్ళు వేలల్లో ఉన్నారు ఏది చేసేవాళ్ళు. దాంతో రాయలసీమ జిల్లా, ఈ తెలంగాణ, బళ్ళారి, ఏదైతే అనంతపురం ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బంగారం కొనాలి అంటే ప్రొద్దుటూరుకే రావడం జరిగేది. అయితే రెండో ముంబైగా ఎందుకు ప్రొద్దుటూరుకి ఫేమస్ అయింది, పేరు ఎట్లొచ్చింది అంటే 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి రావడం జరిగింది. అప్పుడు ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే బంగారు దుకాణాలు ఆ యాక్ట్లో లైసెన్స్ లేకుండా కనుక వాళ్ళు ఎవరైతే లైసెన్స్ లేకుండా కనుక వ్యాపారం చేస్తే వాళ్ళని అనమాట, అంటే లైసెన్స్ లేకుండా చేయకూడదు. అప్పుడు వీళ్ళు ఏం చేసారు, ఆ యాక్ట్ స్ట్రిక్ట్గా ఉండేది. అప్పుడు ఈ రాయలసీమలో ఏదైతే ప్రొద్దుటూరులో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారం మీద ఆధారపడ్డారో అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అంటే బంగారం కొనుగోలు చేయడానికి బంగారం కూడా టెండర్ల ద్వారానే సేల్ చేసేది. ఇప్పుడు కూడా టెండర్లే ఉన్నాయి, బిడ్డింగ్ అంటారు. బిడ్డింగ్తో పని లేకుండా డైరెక్ట్ మనం బ్యాంకులో పేమెంట్ చేస్తే మనకి ఎంఎంటీసీ నుంచి మనకి బార్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు కూడా అదే పద్ధతి. అయితే అప్పట్లో ఏంటిది, ఎవరైతే బంగారు కొనుగోలు చేసి వాళ్ళు ఇక్కడ అమ్మేవాళ్ళు లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర, అప్పుడు ఈ టెండర్ల ద్వారా ఏదైతే ఉందో ఈ టెండర్ల ద్వారా జరిగేటటువంటి వ్యాపారం ఈ బంగారంది ఎక్కువ శాతం
ఈ ప్రొద్దుటూరు వర్తకులే ఈ ఆ బంగారాన్ని టెండర్ల ద్వారా 90% వీళ్ళే దక్కించుకోవడం జరిగేది అప్పట్లో. అందుకని పెద్ద మొత్తంలో వీళ్ళు బంగారం దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు మళ్ళిందనమాట. అంటే ముంబై తర్వాత వీళ్ళే అనమాట. అంటే ఈ టెండర్లో వీళ్ళే పార్టిసిపేట్ అయినాక వీళ్ళు ఎక్కువ రేటు పెట్టి ఆ టెండర్లని వీళ్ళు తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇంకా ముంబై తర్వాత ఈ ప్రొద్దుటూరుని పసిడిపూరిగా పిలవడం జరిగేది. అయితే అప్పట్లో ఏదన్నా టెండర్ కనుక జరిగిన తర్వాత ఏమన్నా అవకతవకలు జరుగుతాయని సిబిఐ దాడులు కూడా జరిగేది. ఓకే, అవన్నీ బిజినెస్ మామూలు అవన్నీ. తర్వాత ఇక పెద్దగా పరిశ్రమ, అంటే పెద్ద పరిశ్రమ అయిపోయింది. వీళ్ళు టెండర్లు తీసుకోవడం, బంగారాన్ని వీళ్ళు ఎప్పుడైతే బిజినెస్ చేస్తుర్రో షాపులు 100లోకి పోవటం, 1000లోకి స్వర్ణకారులు ఉండటం, ఇక పెద్దగా బిజినెస్ అయిపోయింది. ఎక్కడ ఏదున్నా ప్రొద్దుటూరు అనగానే బంగారానికి ఫేమస్గా ఒక పెద్ద పరిశ్రమగా అది వెలుగొందడం జరిగింది. దాన్ని ఆ మెయిన్ బజార్ అంటారు అనమాట, అమ్మవారి శాల. అయితే అప్పుడు ఏవైతే వర్క్షాపులు అంటారు, ఏదైతే మనం బంగారం ఇస్తామో వాళ్ళు చేసేదాన్ని వర్క్షాపులు అంటారు. అప్పట్లోనే 400, అంటే ఇప్పుడు ప్రజెంటు 100లోనే ఉన్నాయి. 1500, అంటే 1500 పైన వర్క్షాపులు, 400 పైన ఇవి షాప్స్. అంటే ఇంకా 100లోనే, అంటే మనకు తెలిసిన డేటా ప్రకారం 400, 1500 కానీ ఇంకెక్కువ మంది అనమాట. అప్పటికి 12,000 మంది ఈ స్వర్ణకారులు ఈ రంగం పైన ఆధారపడి ఉండటం జరిగింది అనేది డేటా. అయితే బాంబే, బెంగళూరు, చెన్నై వాటితో పాటుగా ఇక్కడ కూడా సేల్స్ జరుగుతాయి అనమాట. అంత అనమాట. అంటే ఎప్పుడైతే మ్యారేజెస్ అనుకోండి, పండగలు అనుకోండి, అందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే గృహప్రవేశాలు, మ్యారేజెస్, లేకపోతే అమ్మమ్మలు, నాయనమ్మలు, మనవాళ్ళ పేర, మనవరాళ్ళ పేర, ఏదన్నా అంటే ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, గృహప్రవేశాలు, మ్యారేజెస్ అప్పుడు సెంటిమెంట్ అనమాట. అప్పుడు ఏం చేసేది, వీటితో పాటు అక్షయ తృతీయాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ బాగా మార్కెట్లో బాగా సేల్స్ బాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆన్లైన్ బాగా రావడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఇప్పుడు ప్రొద్దుటూరు వాళ్ళు అడ్వాన్స్ అయిపోయినారు, వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా సేల్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బాంబేలో ఏదైతే బంగారం ధర ఉందో ఇక్కడ కూడా అదే ధరకి ప్రొద్దుటూరులో కూడా కొంచెం అటు ఇటుగా, అంటే మ్యాక్సిమం పెద్ద డిఫరెన్స్ లేకుండానే బిజినెస్లు జరుగుతున్నాయి అన్నమాట. దీంతో ఇంకా అక్కడ మెయిన్ ప్రొద్దుటూరులో ఫేమస్ ఏంటంటే 100 మిల్లీగ్రాములు, అంటే చిన్న అదనమాట, ముక్కు పుడకతో సహా, అంటే అంత చిన్నది కూడా వీళ్ళు తయారు చేస్తారు. మళ్ళీ పెద్దది వడ్డాణం 100 నుంచి 120 గ్రాములు వడ్డాణాలు తయారు చేస్తారు. అంత ఫేమస్ అనమాట అక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు. మళ్ళీ ఇవే కావు, అంటే మిల్లీగ్రాములతో పాటుగా పెద్దవి చేస్తారు. ఏవైతే గుళ్ళు, గోపురాలు, దేవతా మూర్తుల యొక్క, అంటే ఏదైతే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి వాటికి ఎవరైతే డొనేట్ చేస్తారు బంగారం, ఈ డొనేట్ చేస్తే వాటికి సంబంధించిన దేవతామూర్తులకి కిరీటాలు, ఆభరణాలు కూడా ప్రొద్దుటూరులోనే తయారవుతుంటాయి. ఇది చాలా అనమాట. అంటే అంత పెద్దవి కూడా అక్కడ అంతా తయారవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఓన్లీ ప్రొద్దుటూరు వాళ్ళు అనేది కొద్దిమంది, ఓకే, ప్రొద్దుటూరు వాళ్ళ బిజినెస్ ఓకే. ఇక్కడ ప్రొద్దుటూరుకి ఎక్కడి నుంచి వస్తారు, బెంగాల్, చెన్నై, అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఈ స్వర్ణకారులు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు కొనుక్కోవడం అంటే ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఎవరైతే స్వర్ణకారులు ఉంటారో వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు పనిచేయడం జరుగుతుంది, చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత అయితే ఇక్కడ ఏంటిదంటే స్వచ్ఛమైన బంగారం దొరుకుతుంది. స్వచ్ఛమైన బంగారంతో నగలు చేయటం కానీ అది అనమాట వాళ్ళ యొక్క ప్రతిభ అనమాట. అంటే ఈ స్వర్ణకారులు కానీ ఏదైతే ఉందో స్వచ్ఛమైన బంగారంతో చేయటం వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసే ఉండదనమాట. అంటే వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి, అంటే తాత, తండ్రి, కొడుకులు చేస్తున్న ఆ నమ్మకమే వాళ్ళ యొక్క వ్యాపారానికి సీక్రెట్ అనమాట. అంటే సీక్రెట్ అంటే ఏం లేదు, వాళ్ళ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ యొక్క నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని, వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవటం ఉన్నది చూసినారు. అదే ప్రొద్దుటూరులో ఈ గోల్డ్ మర్చెంట్స్ బిజినెస్ ఏదైతే ఉందో అదనమాట. దానికి ఈ ప్రొద్దుటూరుకే పసిడిపూరికి పేరు రావడానికి కూడా ఈ పూర్వీకులు ఏదైతే ఉందో 100 ఏళ్ల పైన చరిత్ర ఉన్నటువంటి ఈ పూర్వీకుల శ్రమ అక్కడ తెలుస్తుంది అనమాట. అంటే అప్పటి ఏదైతే స్వర్ణకారుల వాళ్ళ యొక్క ప్రతిభని తోటే ఇప్పుడు ప్రొద్దుటూరుకి అంత పేరు రావడం జరిగింది.
ఆ పేరుని ఇప్పుడు ఉన్నవాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టే ప్రొద్దుటూరు ఇప్పటికి కూడా ఫేమస్గానే ఉంది. బంగారం అనగానే మీరు పేపర్లో కనుక చూసుంటే, ఆ పేపర్ కనుక ఫాలో అయ్యేటోళ్ళు ఉండంటే బంగారం ధరలు అని ఉంటుంది. అక్కడ ముంబై, చెన్నై, ప్రొద్దుటూరు, విజయవాడ అట్లా ఉంటుందన్నమాట. అంటే ప్రొద్దుటూరు కూడా ఒక వర్డ్ వస్తుంది అనమాట. అంటే ముంబై, హైదరాబాద్, చెన్నై ధరలతో పాటు ప్రొద్దుటూరు ధరలు కూడా ఉంటుంది. కానీ అన్నిట్లో చూడండి మీరు ప్రొద్దుటూరు ధరే తక్కువ ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తారు, కాంపిటీషన్ ఉంటుంది, మళ్ళీ క్వాలిటీ ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, నమ్మకం ఇంకా అన్నమాట. ఇవన్నిటితోటి ఇప్పుడు ఏవైతే రెడీమేడ్ వస్తున్నాయో ఆన్లైన్లో కూడా వీళ్ళు చేయటం జరిగింది. అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను బాగా పని ఉంటుంది వాళ్ళకి, అక్షయ తృతీయ, అందులో ఇప్పుడు ఇంకా గోల్డ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇంకా అనమాట. అంటే ప్రొద్దుటూరు అంతకుముందు ఒకసారి వీడియో చేయడం జరిగింది. మళ్ళీ మీకు గోల్డ్ అనేటప్పటికీ ముందు ముంబై, సెకండ్ ప్రొద్దుటూరు. ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయినాయి అనుకోండి. ఆన్లైన్ రావటం, 24 క్యారెట్స్ రావటం, ఇప్పుడు ఒక్క హైదరాబాద్లోని కొన్ని వందల బ్రాంచీలు, అంటే ఒక్కొక్క కంపెనీ ఉందంటే బ్రాంచీలు జ్యువెలరీ షాపులు ఓపెన్ చేయటం. మనం రోజు పేపర్ చూస్తే ఒక రోజులోనే ఇన్ని బ్రాంచీలు ఓపెన్ అయినట్టు, ఈ కంపెనీ ఓపెన్ అయినట్టు, ఇట్లా అంటే మల్టిపుల్ కంపెనీస్ ఎక్కువ రావటం జరిగింది. అవే మళ్ళీ అంటే టాటా వాళ్ళు ఇట్లా ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. మీరు రోజు టీవీ చూడొచ్చు, పేపర్లో యాడ్లు వస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషను. ప్రొద్దుటూరు గోల్డ్ అనేది స్వచ్ఛతకి, నమ్మకానికి ఏదైతే మారు పేరు ఉందో అది 100 ఏళ్ల పైన చరిత్ర ఉంది. దాని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పటికి కూడా. సింపుల్గా ఇది విశ్లేషణ. గోల్డ్ మీద ఇప్పుడు ప్రతిరోజు అంటే గోల్డ్ ఏదైతే కంటెంట్ ఉందో 1,00,000 దాటిపోయింది కాబట్టి ఈరోజు కూడా పెరిగింది. మళ్ళీ 1,00,000కి వస్తుందా, 1,00,000 దిగుతుందా అనేది చూద్దాము. ఎందుకోసం అంటున్నంటే investing.com అని ఉంటుంది. ఇదంతా వరల్డ్ మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది. వరల్డ్లో డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షను, మైన్స్లో ఇన్వెంటరీస్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ గోల్డ్ యొక్క ప్రైసు అప్ అండ్ డౌన్ ఉంటుంది. రోజు 3,000, 4,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. $100 వోల్టాలిటీ అంటే పైకి కిందికి ఒక రోజులోనే పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుద్ది. ఇప్పుడు ఎట్లయితే $100 పెరుగుతూ పోయిందో, 100, 120, $110 కూడా పెరగటం మొదలుపెట్టింది. పడితే కూడా అలానే పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.